మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కృపగల దేవుడి జ్ఞాపకం చేసుకొని గడిచిన దినమంతా ఆయన కృపలో భద్రపరిచి కాపాడి క్షేమం అనుగ్రహించి మరొక దినాన్ని పరిశుద్ధాత్మదేవుడు అనుగ్రహించాడు. ఈ దినమంతా కృపాక్షేమాల్ని పరిశుద్ధాత్మదేవుడు అనుగ్రహించునుగాక. ఈ ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 30 అధ్యాయము 18వ వచనం. ఇలాగున దావీదు అమాలేకీయులు దోసుకొని పోయిన దానంతటిని తిరిగి తెచ్చుకొనెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. సర్వోన్నతమైన దేవుడు ఎవరు అంటే, మన కోల్పోయిన దాన్ని, పోగొట్టుకున్న దాన్ని తిరిగిచ్చే సర్వోన్నతమైన దేవుడు ఆయన. కనుక ప్రియ దేవుడి బిడ్డ, దావీదు యొక్క జీవితాన్ని గమనించినప్పుడు దావీదు కుటుంబం చేత తృణీకరించబడ్డవాడు. ప్రజలు, కుటుంబ సభ్యులే తన్ని గౌరవించలేని పరిస్థితి. ఒక గొర్రెలు కాసుకున్న దావీదుని సర్వోన్నతమైన దేవుడు తను గ్రహించి ఒక గొర్రెల దొడ్లో నుంచి ఒక సింహాసనం వైపు తీసుకొచ్చాడు. ప్రియ దేవుడి బిడ్డ, తనకంటూ ఒక గౌరవాన్ని, తనకంటూ ఒక ఘనతని, తనకంటూ సిరి సంపదల ప్రభు దయచేశాడు. దావీదుని అంత వర్ధిల్లింప చేశాడు. చూడండి, ఒక సామాన్య వ్యక్తిగా, ఒక గొర్రెల కాపరిగా ఉంటున్న దావీదుని కుటుంబ సభ్యులే తన్ని హేళనకరంగా చూస్తున్న పరిస్థితుల్లో, తృణీకరించబడ్డ పరిస్థితుల్లో దేవుడు జ్ఞాపకం చేసుకొని తన్ని ఒక ఉన్నత స్థానంలో ప్రభు ఆశీర్వదించాడు. ప్రియ దేవుడి బిడ్డ, అంత ఆస్తిని సంపాదించుకున్నాడు, అంత ఘనతను సంపాదించుకున్నాడు. అయితే ఒకరోజు దావీదు లేని సమయంలో అమాలేకీయులు వచ్చి తన కలిగిన సంపదనంతా దోసేసుకొని వెళ్ళిపోయారండి. ఏమీ మిగల్చలేదు. ప్రియ దేవుడి బిడ్డ, ఎలా పాడాడంటే ఒక రిక్తుడిగా మారిపోయాడు, ఒక పేదవాడిగా మారిపోయాడు. మనము లేఖనాలు గమనించినప్పుడు, అదే సమూయేలు మొదటి గ్రంథం 30 అధ్యాయం 4వ వచనం మనం చూసినప్పుడు, అతనికి ఏడవటానికి శక్తి కూడా చాలేదంట. ఏడ్చి 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 కన్నీరు పెట్టాడు. కారణం, కన్నీరు పెట్టి 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 దుఃఖము, బాధ, గుండెల వేదన. అయ్యో, ఇంత సంపాదించుకున్న సంపాదన అంతా ఒకే దినం నేను కోల్పోయానే, ఒకే దినం పోగొట్టుకున్నానే అని తను ఏడ్చాడు. ప్రియ దేవుడి బిడ్డ, అంతేకాదు, తనతోన్న స్నేహితులు, తనతో ఉన్నవారు అందరూ దావీదు పరిస్థితిని బట్టి అతను రాళ్లతో కొట్టి చంపాలని ప్రయత్నిస్తున్నారు. ఒక పక్క తనంతా కోల్పోయాడు, తన భార్య పిల్లలు తీసుకెళ్ళాలని వేదన, ఆ బాధతో ఉంటే తను బట్టి ఇది జరిగిందని చెప్పేసి దావీదును వాళ్ళు రాళ్లతో కొట్టాలని, అంతవరకు స్నేహంగా ఉన్నవారు, అంతవరకు నీ అంత తోడు ఎవరు లేరని వారు, నీవే మాకు సహాయకుడుగా ఉన్నా అన్న ప్రజలు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, తనతో ఉన్న ప్రాణ స్నేహితులు ఏం చేస్తారంటే తన రాళ్ళతో కొట్టచంపడానికి ప్రయత్నిస్తున్నారంటే. చూడండి, ఎంత కుంగిపోయిన పరిస్థితులన్నీ తారుమారైపోయాయంటే. ఆలోచించడానికి శక్తి చాలలేదు, బలము చాలలేదు. ప్రియ దేవుడి బిడ్డ, నిరాశ మధ్య ఉన్న తన జీవితంలో మనం గమనించినప్పుడు, ప్రియ దేవుడి బిడ్డ, సమూయేలు మొదటి గ్రంథం 36వ వచనం మనం చూసినప్పుడు యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంట. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియ దేవుడి బిడ్డ, తనతో ఉన్న ప్రజలు ఎన్ను తట్టి పర్లేదులే, నువ్వు నమ్మిన దేవుడు తిరిగి ఇస్తాడని చెప్పి ధైర్యపరచలేకపోయారు. అధైర్యపరుస్తున్నారు, రాళ్లతో కూడా చంపుతున్నాడు, వీడి ద్వారానే మనకి గతి పట్టిందని చెప్పేసి ప్రజలు మాట్లాడుతున్నారు. ఎవరండి వాళ్ళు? దావీదు దగ్గర సహాయం పొందుకున్న వాళ్ళు, దావీదు దగ్గర మేలు పొందుకున్నవారు, దావీదు అంటున్నవారు ఇప్పుడు శత్రువులు అయిపోయారండి. ఏ ఆదరణ లేదండి, ఏ నెమ్మది లేదు. కన్నీటితో, వేదనతో ఏడుస్తుంటే, శక్తికి మించి ఏడుస్తుంటే, శక్తి చాలకపోతే తన నుంచి ధైర్యపరిచలు ఎవరు లేక ఒంటరిగా ఉన్నప్పుడు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడుంట. యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ప్రభు సన్నిధిలో ధైర్యం తెచ్చుకుంటే, ప్రభు వైపు మరలితే, ప్రియ దేవుడి బిడ్డ, జరిగిన ఆశ్చర్యకరం తెలుసా? ఏదైతే కోల్పోయారో ఆ శత్రువుల మీద యుద్ధానికి వెళ్ళి
తనకు కలిగిందంతా తెచ్చుకోవటమే కాకుండా ప్రియదేవుడి బిడ్డ వాళ్ళు కలిగిన కూడా దోపుడు సొమ్ములాగా ప్రభు అతనికి అప్పగించాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో వాక్యం ఉన్న ప్రియదేవుడి బిడ్డ, సర్వం పోగొట్టుకొని కోల్పోయి ఏడ్చి ఇంకేడవటానికి కన్నీరు లేవనుకుంటున్నావా? నీ దగ్గర సహాయం పొందుకున్న వాళ్ళే నిన్ను ఎల్లెత్తి చూపిస్తున్నారా? ప్రియదేవుడి బిడ్డ, నీ దగ్గర సహాయం పొందుకున్న వాళ్ళే ఈరోజు నువ్వు పోగొట్టుకున్న పరిస్థితి చూసి హేళకరం మాట్లాడుతున్నారా? నేను తృణీకరిస్తున్నారా? ఎందుకు పనికిరాని వ్యక్తిగా మాట్లాడుతున్నారా? దావీదు మీద రాళ్ళు ఇసినట్టుగా నీ మీద రాళ్ళు ఇసురుతున్నారా? రకరకాల చుట్టుపట్టు మాటలతో నేను బాధిస్తున్నారా? ఒక పక్క పోగొట్టుకుంటే ఆదరించాల్సిన ప్రజలు నిన్ను మంటలు రేపుతున్నారా? భయపడద్దు, నీకు ఒక శుభవార్త. చూడండి, దావీదు యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఎందుకు పరిశుద్ధాత్మ నీతోనే మాట్లాడుతున్నాడు. నా యేసయ్య నా దగ్గర రాగలిగితే, యేసయ్య మీద నువ్వు ఆధారపడగలిగితే ఆయన నీకు ధైర్యం ఇచ్చి నువ్వు పోగొట్టుకున్న దాన్ని మరలా తిరిగి కానీ శక్తివంతుడు. దేన్ని బట్టి నువ్వు కోల్పోయావో నాకు తెలియదు, దేన్ని బట్టి నువ్వు పోగొట్టుకున్నావో నాకు తెలియదు. కానీ ప్రియదేవుడి బిడ్డ, సర్వోన్నతమైన దేవుడు సమస్తం తెలుసు. కానీ నువ్వు ఏ స్థితిలో పోగొట్టుకున్నా, నువ్వు ఏ స్థితిలో పోయినా, అందరు నీ మీద వ్యతిరేకంగా లేచినా, ఒకటి, నా యేసయ్య నీ పక్కనుంటే ఎవరు నిన్నేం చేయలేరు. ఇంతవరకు వారికి ఇరికి చెప్పుకొని వేదన పడి కన్నీరు పెట్టి నీకు నువ్వు దుఃఖిస్తూ అంగళార్పుల మధ్య శత్రువులు తరుగుతుంటే ఒక పక్క ఆర్థిక సమస్య జరుపుతుంటే ఆకలి కేకల మధ్య కృంగిపోయిన పరిస్థితుల్లో ఉన్నవా? నలిగిపోయిన పరిస్థితుల్లో ఉన్నవా? ఒకప్పుడు నీ స్థితిని చూసి ఇప్పుడు నువ్వు ఉన్న పొజిషన్ చూసేసి అంగళార్పుల మధ్య ఉన్నవా? నీ అంగళార్పులు నాట్యంగా మార్చగల దేవుడు, నీ కన్నీట తొడగల దేవుడు, నీ పేదరికాన్ని తప్పించగల దేవుడు, నీ ఆర్థిక సమస్య విడిపించగల దేవుడు. నువ్వు కోల్పోయింది శత్రువు ఏ రూపంలో తీసుకెళ్ళిపోయాడో తెలియదు. అంతవరకు సంతోషంగా నా కుటుంబంలో, అంతవరకు ఆనందంగా ఉన్న కుటుంబంలో, అంతవరకు మేలులతో పొంది దేవుని సందులో సంతోషిస్తూ ఆనందం గంతుల స్థితిలో ఒక్కసారిగా అన్ని కోల్పోయాడండి. ఒక్కసారిగా పోగొట్టుకున్నాడు, పిచ్చివాళ్ళలాగా మారాడు. కన్నీటి మధ్య రోదనతో దేవుని సన్నిధిలో ధైర్యం తెచ్చుకొని, ప్రియ దేవుడి బిడ్డ, ఒకటే, ఒక గొర్రెలు కాసుకుంటున్నప్పుడు ఏ ఘనత లేని స్థితిలో, ఏమి లేని స్థితిలో నన్ను ఇదిగో సింహాసనమే తీసుకొచ్చిన దేవుడు, ఆయన వైపు ప్రియ దేవుడి బిడ్డ రాత్రి బోలు కన్నీరు పెట్టాడు, ప్రార్థన చేశాడు, ప్రభువును మొరపెట్టాడు. ఇంకా తనకు కలిగిన శ్రమను బట్టి జ్ఞాపకం చేసుకుంటూ ఎలుగెత్తి ప్రభువులో గంటలు చేరి ప్రార్థన చేశాడు. ప్రార్థన ఆలకించిన దేవుడు ఒకరోజు శత్రువు మీద జయమిచ్చాడు. ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో కూడా ఏ శత్రువు నీ కుటుంబంలో చేరి, ఇది తాగుడు కావచ్చు, రకరకాల చెడేసనాలు కావచ్చు, ఇవన్నీ నువ్వు సంపాదించుకున్న సంపాదన, ఇంతవరకు నువ్వు కష్టపడ్డ కష్టము, నీ పరువు, నీ ప్రతిష్టలు, ప్రియ దేవుడి బిడ్డ, నీ ఘనతలన్నీ పోగొట్టుకున్నవేమో, అయ్యో ఇంకా తిరిగి రాదు అనుకుంటున్నవేమో. కానీ నా ప్రభు అంటున్నాడు, ఏ పరిస్థితిలో జరిగిందో తెలియదు, కానీ నా యేసయ్య వైపు నువ్వు తిరగగలిగితే, ఆయన మీద ఆధారపడగలిగితే, ప్రియ దేవుడి బిడ్డ, నువ్వు పోగొట్టుకున్న ఘనత నా దేవుడు ఇవ్వగల దేవుడు ఆయన. నువ్వు పోగొట్టుకున్న పేరు ప్రతిష్టలు మళ్ళీ తీసుకురాగల దేవుడు ఆయన. నువ్వు పోగొట్టుకున్న ఆస్తి అంతస్తును తీసుకెళ్ళ దేవుడు ఆయన. నువ్వు పోగొట్టుకున్న దాన్ని తిరిగి ఇటుకు శక్తివంతమైన దేవుడు. ఉదయకాల అంగళార్పులో ఉన్న నీవు, కన్నీటి మధ్యన ఉన్నావు నీవు, నిరాశ మధ్య ఉన్న నీ జీవితంలో, అయ్యో ఇంకా పూర్వ పరిస్థితులు నా జీవితంలో ఇంకా రావేమో, ఇంకా కలగవేమో అనుకుంటున్నావేమో. అంతకంటే ఉన్నత స్థానం నిలబెట్టగల దేవుడు ఆయన. పోయిందాన్ని బట్టి, కోల్పోయిందాన్ని బట్టి, ప్రియదేవుడి బిడ్డ, ఒక ఆశ ఉండొచ్చు నీలో. పోయింది ఎలా పోయింది? ఉన్నదాన్ని కాపాడుకుందాం అనుకుంటున్నామేమో. కాదు ప్రియదేవుడి బిడ్డ, ఉన్నదాన్ని కాపాడటమే కాదు, పోయిన దానికంటే కూడా 2 పార్లు కృపణీయగల దేవుడు నా ప్రభు. ప్రభువుని ఎత్తుకు, ప్రభువుని ప్రార్థన చేయి. ఏ స్థితిలో పోగొట్టుకున్నావో, ఏ స్థితిలో నువ్వు కోల్పోయావో ప్రభు దగ్గర అడుగు. దేవుడు ఆ స్థితిని కలుగజేయబోతున్నాడు, ఆ కృపని కలుగజేయబోతున్నాడు. ఒక ఉన్నతమైన ఆశీర్వాదాలు మేలుతో నింపుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, ఆశ్చర్యకర్త, స్తోత్రాలు స్వామి. ఈ ఉదయకాల సమయంలో ప్రభా, మేము కోల్పోయినవన్నీ మరలా తిరిగిస్తానని చెప్పిన దేవానికి స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో ఎవరు ఏది కోల్పోయారు ప్రభా,
వారు కోల్పోయిన పరిస్థితులు బట్టి కన్నీటితో, వేదనతో, దుఃఖంతో ఉన్నారేమయ్యా. అయ్యా, ఏడటానికి శక్తి చాలని పరిస్థితులు ఉన్నారేమో ప్రభా. ఇరిగి నలిగిన హృదయాలతో ప్రభా, అయ్యా కృంగిన స్థితిలో ప్రభా, మరణమే శరణ్యమైన పరిస్థితుల్లో ఈ ఉదయకాల సమయంలో ప్రభా, అంగలార్పుల మధ్య ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోయ్యా. ఈ వాక్యం ఎందరైతే తింటున్నారో వారి జీవితంలో గొప్ప విడుదల కలుగును గాక. వారు పోగొట్టుకుని కోల్పోయినవన్నీ మరలా తిరిగి మీరు దయచేస్తున్నందుకు స్తోత్రాలయ్యా. మీరే సహాయకరం మార్చండి నా తండ్రి. కృప చూపించిన నా తండ్రి, నీకు స్తోత్రాలు స్వామి. నీ నామాన్ని ఘనపరచుకోమని యేసు నామములో అడుగుతున్న పరమ తండ్రి, ఆమేన్.